హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవో విడుదల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక క్యాడర్ కేటాయింపు ప్రక్రియ అనేది జీఓఎంఎస్ నెంబర్ 129 ప్రకారంగా అత్యంత పారదర్శకమైన మరియు క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది. ఈ యొక్క ప్రక్రియలో అత్యంత మానవీయ కోణానికి ప్రాధాన్యత ఇస్తూ మొదటగా ఈ మేరకు ప్రిఫెరెన్షియల్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ వారికి కేటాయింపులైతే చేపడతారు. అయితే మరి అంటే సీనియారిటీ కంటే ముందు ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత అనేది లభిస్తుంది. ఇందులో భాగంగా 70% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు సదరం ధృవీకరణ పత్రం ప్రకారంగా మతి స్థిమితం లేని పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు మరియు భర్త చనిపోయి పునర్వివాహం చేసుకోని వితంతువులు మొదటి వరుసలో అయితే ఉంటారు. సో వీటితో పాటుగా క్యాన్సరు, కిడ్నీ మార్పిడి, లివర్ మార్పిడి, అలాగే మేనేజర్ న్యూరో సర్జరీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని కూడా ఈ యొక్క జాబితాలో చేర్చారు. ఒకవేళ ఈ యొక్క ప్రిఫరెన్షియల్ కేటగిరీలోనే ఇద్దరు ఉద్యోగులు ఒకే రకమైన సమస్యతో ఉంటే అప్పుడు వారిద్దరిలో సీనియారిటీ ఎక్కువ ఎవరికి ఉంటే వారికే మొదటి అవకాశం అనేది దక్కుతుంది. అయితే ఈ ప్రత్యేక వర్గాల కేటాయింపులు పూర్తయిన తర్వాత మిగిలిన సాధారణ ఉద్యోగులందరికీ కూడా వారి సీనియారిటీ మరియు వారు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా కేటాయింపులు అయితే మొదలవుతాయి. ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ప్రకారంగా ఎవరి సర్వీస్ అయితే ఎక్కువగా ఉందో వారికి మొదటగా ప్రాధాన్యత అనేది ఇస్తారు. సో వారు తమ ఆప్షన్ ఫామ్‌లో కోరుకున్న మొదటి జిల్లా లేదా జోన్‌ను వారికి కేటాయించే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఒకవేళ ఒక ఉద్యోగి కోరుకున్న ప్రాంతం మొదటి ప్రాధాన్యత అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రదేశంలో ఖాళీలు గాని లేకపోతే అప్పుడు కంప్యూటర్ ఆటోమేటిక్‌గా రెండో ప్రాధాన్యతను సెకండ్ ప్రిఫరెన్స్‌ను పరిశీలిస్తుంది. రెండోది కూడా దొరకకపోతే మూడో దానికి వెళ్తుంది. ఒకవేళ ఏ ఆప్షన్‌లు ఖాళీగా లేని పక్షంలో ప్రభుత్వం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కేటాయించే కంపల్సరీ అలాట్‌మెంట్ అనేది చేస్తుంది. అసలు ఆప్షన్ ఫారమే ఇవ్వని ఉద్యోగులను అందరికంటే కూడా చివరన పరిగణించినటువంటి మిగిలిపోయినటువంటి పోస్టుల్లో సర్దుబాటు చేస్తారు. అయితే ఈ కేటగిరీల ప్రక్రియలో కేవలం సీనియారిటీ మాత్రమే కాదు, సామాజిక న్యాయం కూడా ఒక కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ప్రతి లోకల్ క్యాడర్‌లో ఎస్సీ 15 దాదాపు 15%, ఎస్టీ 6% రిజర్వేషన్ల నిష్పత్తి ప్రభుత్వం ఖచ్చితంగా సమీక్షిస్తుంది. ఒకవేళ కేటాయింపుల తర్వాత ఏదైనా క్యాడర్‌లో ఈ యొక్క రిజిస్ట్రేషన్ నిష్పత్తి తగ్గితే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చివరగా అలాట్ అయినటువంటి జనరల్ కేటగిరీ ఉద్యోగిని మార్చి ఆ చోటులో సంబంధిత సామాజిక వర్గ ఉద్యోగిని సర్దుబాటు చేస్తారు. అయితే మరి ఈ యొక్క మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక ఆప్షన్ ఫామ్‌ల గడువు ముగిసిన 2 రోజుల్లోనే ఈ మేరకు ఎఫ్ఏఎల్ ఫైనల్ అలొకేషన్ లిస్టును సిద్ధం చేసి అధికారిక వెబ్‌సైట్‌లో అయితే ఉంచుతారు. ఇది ఉద్యోగులందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా పారదర్శకంగా ఉంటుంది. అయితే లిస్టు ప్రచురించిన తర్వాత ప్రతి ఉద్యోగికి కూడా వ్యక్తిగత కేటాయింపు ఉత్తర్వులు ఆర్డర్ ఆఫ్ అలాట్‌మెంట్ జారీ చేస్తారు. ఈ యొక్క ఆర్డర్‌లను జిల్లా అధికారులు లేదా శాఖాధిపతులు ఈమెయిల్ మరియు వాట్సాప్ ద్వారా పంపడమే కాకుండా భౌతిక కాపీలను కూడా అందజేస్తారు. ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే అది అమల్లోకి వచ్చినట్టుగా పరిగణించాలి. పాత క్యాడర్‌లోనే కొనసాగే వారికి ఇది పెద్ద ఇబ్బందేమీ ఉండదు. సో, వారు కేవలం తమ ఆఫీస్ హెడ్‌కు కాపీని అందజేస్తే సరిపోతుంది. కానీ కొత్త క్యాడర్‌కు ఉద్యోగుల మారాల్సిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన గడువును విధించింది. బదిలీ ఉత్తర్వులు జారీ అయినటువంటి 3 రోజులలోపు పాత కార్యాలయం నుంచి రిలీఫ్ కావాలి మరియు 7 రోజుల్లోపు కొత్తగా కేటాయించిన పోస్ట్‌లో చేరాలి. ఈ నిబంధనలను పాటించకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఈ మేరకు ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్. ఇప్పటికీ మొదటి ప్రాధాన్యత ఎల్లప్పుడూ కూడా వికలాంగులు మరియు తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారికి మాత్రమే ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. సాధారణ ఉద్యోగులకు సీనియారిటీ జాబితాలో వారి యొక్క స్థానం ఆధారంగానే ఆప్షన్‌లను కేటాయించబడతాయి. ఉద్యోగులు ఇచ్చే ఈ యొక్క 3 ఆప్షన్‌లలోనూ ఖాళీలు లేకపోతే ప్రభుత్వం ఎక్కడైనా సరే, ఎక్కడైనా కేటాయించే అధికారం కలిగి ఉంటుంది. రిజర్వేషన్ల నిష్పత్తిని కాపాడటం కోసం చివరి నిమిషంలో
కేటాయింపుల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. కేటాయింపు ఉత్తర్వులను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో కూడా పంపిస్తారు. కొత్త ప్రదేశంలో చేరడానికి కేవలం 7 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. దీనిని అతిక్రమించకూడదు. సో, మొత్తానికి జీఓఎంఎస్ నంబర్ 129 ప్రకారంగా కేటాయింపు ప్రక్రియ అనేది దశల వారీగా సాగుతుంది. సో, మొదట అనారోగ్య బాధితులకు, వికలాంగులకు ప్రాధాన్యత ఇచ్చి ఆహ్, మిగిలిన వారికి సీనియారిటీ ఆధారంగా ఆప్షన్‌లను కేటాయిస్తారు. అయితే మరి ఇందులో రిజర్వేషన్ నిష్పత్తి కూడా పరిగణలోకి తీసుకుంటారు. మరి తుది జాబితా విడుదలైన తర్వాత నిర్ణీత గడువులోగా ఉద్యోగులు తమ కొత్త క్యాడర్‌లో బాధ్యతలు చేపట్టాలి. ఈ ప్రక్రియ మొత్తం అంతా కూడా పారదర్శకతను మరియు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడినదిగా అయితే